నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలు వర్ణించి చెబుతూ ఉన్నారు. సమస్త లోకాలను పరిపాలించేటువంటి ఘనులైన ఆ బలరామకృష్ణులు విష్ణువంశ సంభూతులు వారిద్దరూ కూడా సామాన్య బాలుల వలె గోపాలకులతో కలిసి చలిది ముద్దలు ఆరగిస్తూ గోవ్రజంలో దూడలను గడ్డి మేపుతూ సంచరిస్తున్నారు. తౌవత్స పాలకౌ భూత్వా సర్వలోకైక పాలకౌ సప్రాతరాశౌ గోవత్సాన్ చారయంతౌ విచేరతు. అంత లోకపాలకులయ్యుండి సామాన్యుల వలె అందరితో కలిసి ఆనందంగా ఆడుకుంటూ తమ లీలలు చూపిస్తూ గోపాలకులందరినీ ధన్యుల్ని చేస్తూ ఉన్నారు. స్వం స్వం వత్సకులం సర్వే పాయయిష్యంత ఏకదా గత్వా జలాశయాభ్యాసం పాయయిత్వా పపుర్జలం. ఆ తరువాత ఒకానొక రోజు తమ తమ దూడలతో కలిసి దూడల యొక్క బృందాలతో కలిసి అందరూ ఆ దూడల చేత నీళ్లు తాగించాలి, గోవులు కూడా నీళ్లు తాగాలి, అలాగే వీళ్ళు కూడా నీళ్లు తాగాలని గోవులను దూడలను చక్కగా మేపుతూ నీళ్లు తాగించటం కోసం ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి ఆ గోవుల చేత నీరు తాగించారు, వీళ్ళు కూడా నీటిని త్రాగారు. తే తత్ర దదృశుర్బాలాః మహాసత్వమవస్థితం తత్ర సుర్వజ్ర నిర్భిన్నం గిరే శృంగమివచ్యుతం. ఆ చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద ప్రాణిని చూచారు, భయంకరమైన ప్రాణి. ఆ ప్రాణిని చూస్తేనే ఎంతో గగుర్పాటు భయము కలుగుతోంది. మనకేమన్నా ఆపద కలిగిస్తుందా ఈ ప్రాణి అని వాళ్ళు భయపడ్డారు గోపాలకులు. ఎలా ఉన్నది ఆ ప్రాణి అంటే, వజ్రాయుధంతో ఒక పర్వతాన్ని అగ్రభాగాన్ని గనక ఖండించినట్లయితే ఆ పైనుండేటువంటి ఊడిపడే శిఖరం ఎంత బరువుగా పెద్దదిగా ఉంటుందో భయంకరంగా, ఆ విధంగా వజ్రము చేత కొట్టబడిన పర్వత శిఖరంలాగా కనిపిస్తూ ఉంది ఆ ప్రాణి. ఏమిటా ప్రాణి? సవై బకో నామ మహాన్ అసురో బకరూపధృత్ ఆగత్య సహసా కృష్ణం తీక్ష్ణతుండో అగ్రసత్ బలి. ఆ మహాసత్వం అంటే ఆ గొప్ప ప్రాణి ఎవరు అంటే బకుడనే పేరు కలిగినటువంటి రాక్షసుడు, బకాసురుడు. వాణ్ణి కంసుడు పంపించాడు. అంటే బక రూపంలో ఉంటాడు, కొంగ రూపంలో ఉన్నాడు. ఆ కొంగ మామూలు కొంగల్లాగా కాదు, పర్వతం శిఖరంలాగా పెద్దదిగా ఉంది ఆ కొంగ ఆ చెరువు దగ్గర. సవై బకో నామ మహాన్, బకుడనే పేరు కలిగిన దారుణమైన ఒక అసురుడు కొంగ రూపాన్ని ధరించి సహసా కృష్ణం, వెంటనే ఆ చెరువు దగ్గరికి వచ్చినటువంటి కృష్ణుణ్ణి ఆక్రమించి తీక్ష్ణ తుండ, వాడి అయినటువంటి ముక్కు ఉంది పైభాగము కింద భాగం, ఆ రెండింటినీ ఆ పైభాగాన్ని కింద భాగాన్ని ఇలా విడమరచి అగ్రసత్, ఆ కృష్ణుణ్ణి కాస్త మింగేశాడు ఆ బకుడనే రాక్షసుడు. కృష్ణం మహాబకగ్రస్తం దృష్ట్వా రామాదయో అర్భకాః బభూవుః ఇంద్రియాణీవ వినా ప్రాణం విచేతసః. కృష్ణుడు ఎన్నో లీలలు చూపించాడు కదా గోపాలకులకు, కృష్ణుడే వాళ్ళకి బలం. అలాంటి కృష్ణుణ్ణి ఉన్నట్టుండి ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి ఆ కొంగ గట్టిగా ఒక్కసారి దగ్గరకు వచ్చి మింగేసేటప్పటికీ బలరామునకు కానీ గోపాలకులకు కానీ ఏమీ అర్థం కాలేదు. ఇదేమిటి కృష్ణుడిని ఇలా మింగేసింది, కృష్ణుడికి ఏం జరుగుతుందో అమ్మో అని వాళ్ళు భయపడటం మొదలెట్టారు. బభూవురింద్రియాణీవ వినా ప్రాణం విచేతసః. ప్రాణం లేనటువంటి ఇంద్రియాలకు ఏ విధమైనటువంటి
చేతనత్వం ఉండదో అదేవిధంగా వాళ్ళైతే జీవించే ఉన్నారు కానీ గోపాలకులు వాళ్ళ ఇంద్రియాలు కానీ ఏమీ పని చేయటం లేదు, మోహితులైపోయారు. బభూవు ఇంద్రియాణీవ, ప్రాణం లేనటువంటి ఇంద్రియాల్లాగా స్పృహ లేని వారిలాగా నిశ్చేష్టులై తెల్లబోయి చూస్తున్నారు. ఇది ఊహించినటువంటి సంఘటన. కృష్ణుడంతటి వాణ్ణి, తమకెంతో ఇష్టుడైనటువంటి వాణ్ణి ఆ బకము కొంగ ఒక్కసారి మింగేసేటప్పటికి వీళ్ళకేం అర్థం కాల. తంతాలు మూలం ప్రదహంతమగ్నివత్ గోపాలసూనుం పితరం జగద్గురోః చచ్చర్ద సద్య అతిరుషా క్షతంబక తుండేన హంతుం పునరభ్యపద్యత. ఆ కొంగ రూపంలో ఉన్న బకుడనే రాక్షసుడు కృష్ణుడిని మింగడానికే ప్రయత్నిస్తున్నాడు. కానీ కృష్ణుడు మింగుడు పడితేగా ఆ లోపలికి మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈ దవడల భాగంలో నిలిచిపోయాడు కృష్ణుడు, కంఠంలోకి వెళ్ళటం లేదు. ఎన్ని రకాల ఆ ముక్కుని అటు ఇటు తాటిస్తూ ఆ కొంగ కృష్ణుడిని మింగడానికి ప్రయత్నిస్తున్నా కృష్ణుడు ఆ దవడల దగ్గరే ఉండిపోయాడు. ఎలా ఉన్నాడు ఆ కృష్ణుడు కొంగ నోట్లో అంటే ఒక అగ్నిగోళంలా ఉన్నాడు. నోరంతా కాలిపోతోంది. ఈ బుగ్గల భాగం ఏదైతే ఉంటుందో ఆ కొంగకు ఉన్నటువంటి ముక్కు లోపలి భాగం, కంఠానికి ముందు భాగం, నోటికి లోపలి భాగం మండిపోతోంది. కృష్ణుడు ఒక అగ్నిగోళంలా ఉన్నాడు, లోపలికి వెళ్ళటం లేదు ఎంత ప్రయత్నించినా. తాలుమూలం ప్రదహంతం, ఆ దవడల యొక్క ప్రదేశాన్ని అంతటినీ కూడా దహించి వేస్తున్నట్లుగా ఉన్నాడు. ఒక నిప్పు కణికని మింగడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది ఆ బకాసురునకు. అగ్నివత్, అగ్నిలాగా. ఎటువంటి వాడు ఆయన? గోపాలసూను, గోపాలకులకందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి నందుని యొక్క కుమారుడు. జగద్గురోః పితరం, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు కూడా తండ్రి. జగద్గురోః పితరం. అటువంటి ఆ శ్రీకృష్ణుడు లోపలికి వెళ్లకుండా ఆ దవడల్లోనే నిలిచి అగ్నిగోళల్లా మండిపోతూ ఉంటే ఏం చేయాలో తెలియక చచ్చర్ద సద్య, వెంటనే తట్టుకోలేక ఆ బకుడు, కొంగ రూపంలో ఉన్న బకుడు నోట్లో నుంచి ఆ శ్రీకృష్ణ పరమాత్మను కక్కేశాడు, బయటకు వచ్చేశాడు కృష్ణుడు. లోపలికి మింగలేక కృష్ణుడిని విడిచిపెట్టేశాడు. అతిరుష, కోపంతో ఉన్నాడు ఆ బకుడు. ఏమీ చేయలేకపోయానే అనుకుంటున్నాడు. కానీ కృష్ణునకు మాత్రం అక్షతం, ఏ విధమైనటువంటి చిన్న గాయం కూడా కలగలేదు. క్షేమంగా మళ్ళీ ఆ కొంగ నోట్లో నుంచి బయటకు వచ్చేశాడు. తుండేన హంతుం పునః అభ్యపద్యత, వెంటనే ఈ బకుడికి కోపం వచ్చి మిక్కిలి కోపంతో తన ముక్కుతో పొడిచి సంపాలి కృష్ణుడని ప్రయత్నిస్తున్నాడు. తుండేన హంతుం పునః అభ్యపద్యత, మీదకు వస్తున్నాడు ఆ బకుడు కొంగ. గోపాలకులంతా భయపడుతూ ఉన్నారు. ఆ సమయంలో తమాపతంతం సనిగృహ్య తుండయోః దోర్భ్యాంబకం కంససఖం సతాంపతి పశ్యత్సు బాలేషు దదారలీలయ ముదావహో వీరణవద్దివౌకసాం. కృష్ణుడంటే ఎవరు? దేవతలకే ఆనందాన్ని కలిగించేవాడు, వాళ్ళకే ఏ కష్టం లేకుండా చేసేటువంటి వాడు. అలాంటి కృష్ణుణ్ణి ఒక కొంగ ఏమి చేయగలదు? తమాపతంతం, మీదకు వస్తున్నటువంటి ఆ కొంగను నిగృహ్య తుండయోః, గట్టిగా పట్టుకున్నాడు కృష్ణుడు. ఆ ముక్కు పట్టుకున్నాడు, పై భాగాన్ని కింద భాగాన్ని పట్టుకుని రెండింటిని గట్టిగా చీలుస్తున్నాడు. దోర్భ్యాం, తన బాహువులతో. కంససఖం, వీడెవడింతకీ కంసుని యొక్క స్నేహితుడే ఈ బకుడు కొంగ రూపంలో వచ్చాడు. సతాంపతి, సాధువులందరికీ సత్పురుషులకు హృదయాల్లో నిత్యము నివాసం ఉండేటువంటి ఆ శ్రీకృష్ణుడు ఆ బకాసురుని యొక్క ముక్కు పైభాగాన్ని కింద భాగాన్ని పట్టుకుని మధ్యకి చీలుస్తూ పశ్యత్సు బాలేషు దదారలీలయ, అక్కడ గోపాలకులంతా సంతోషంగా కేరింతలు కొడుతూ చూస్తున్నారు. ఆహా ఓహో అని వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ, నేత్రానందం కలిగిస్తూ ఆ ముక్కు యొక్క పైభాగాన్ని కింద భాగాన్ని గట్టిగా చీల్చేశాడు. ముదావహ వీరణవద్దివౌకసాం, వీరణవతు, ఎలా చీల్చాడు అంటే ఒక గడ్డి పరకను తీసుకుని ఇలా నిలువుగా చీల్చేస్తే ఎలా చీలిపోతుందో ఆ గడ్డి పరక, ఆ విధంగా ఒక తృణాన్ని చీల్చినట్లుగా ఆ బకుని యొక్క ముక్కు రెండు భాగాలు, పై భాగం కింద భాగం పట్టుకుని ఒక తృణాన్ని చీల్చినట్టుగా చీల్చేశాడు. తదా బకారిం సురలోకవాసినః సమాగిరన్నందన మల్లికాభిః సమీడిరే చానక శంఖ సంస్థవైః తద్వీక్ష్య
గోపాల సుత విసిస్మిరే. ఈ విధంగా బకుడనే పేరు కలిగిన ఆ శత్రువుని, కంసుని యొక్క స్నేహితుణ్ణి ఎప్పుడైతే శ్రీకృష్ణుడు సంహరించాడో వెంటనే సురలోకవాసిన సమాకిరన్ నందన మల్లికాదిభి, దేవలోకంలో నందనవనంలో ఉండేటువంటి చక్కని పుష్పములన్నీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీదకు వర్ష రూపంలో వర్షించారు దేవతలు. పూలవాన కురిసింది కృష్ణుని మీద ఆకాశంలో నుంచి, దేవతల దగ్గర నుంచి. సమీడిరే చానక శంఖ సంస్థవై, అనేక రకాలైన శంఖాలు మొదలైన వాద్య విశేషాలన్నీ మంగళప్రదంగా మోగుతున్నాయి కృష్ణుని యొక్క విజయాన్ని సూచిస్తూ. ఆ విధంగా స్తవైహి సమీడిరే, చక్కని స్తోత్రాలతో ఆ కృష్ణుణ్ణి ఎంతో చక్కగా స్తోత్రం చేస్తున్నారు దేవతలందరూ కూడా. తద్వీక్ష్య గోపాల సుత విసిస్మిరే. ఈ పూలవాన ఇదంతా చూచేటప్పటికీ అక్కడున్న గోపాలకులకందరికీ ఆశ్చర్యం వేసింది. ఇతడు బాలకుడు, శక్తిమంతుడే, కానీ ఈ పూలవానేమిటి, కృష్ణుడేమిటి, అబ్బా ఎంత అద్భుతం చేశాడని ఆశ్చర్యంగా కనురెప్పలు ఆర్పకుండా ఆ కృష్ణ పరమాత్మనే చూస్తూ ఉన్నారు ఆ గోపాలకులు అందరూ కూడా. ముక్తం బకాస్యాత్ ఉపలభ్య బాలకాః రామాదయః ప్రాణమివైంద్రియో గణః స్థానాగతం తం పరిరభ్య నిర్వృతాః ప్రణీయవత్సాన్ వ్రజమేత్య తజ్జగుః. బకాస్యాత్, ఆ బకుని యొక్క ముఖం నుంచి బయటపడినటువంటి వాడు, ముక్తం విడిచిపెట్టబడినటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి ఉపలభ్య తిరిగి పొందినటువంటి గోపాలకుల యొక్క ఆనందానికి అవధులు లేవు. బాలకాః రామాదయః, ఈ బలరాముడు వీళ్ళందరూ ప్రాణమివైంద్రియో గణః, ఆ కృష్ణుణ్ణి బకుడు మింగినప్పుడు వాళ్ళ ఇంద్రియాలన్నీ ప్రాణం లేనట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఇంద్రియాలన్నీ ప్రాణాలతో కూడి ఉత్సాహంగా ఉన్నాయి, శక్తివంతమైన ఇంద్రియ సమూహం అంతా. అలాగా స్థానాగతం, తిరిగి మళ్ళీ తమ దగ్గరకు వచ్చినటువంటి కృష్ణుణ్ణి చూచి పరిరభ్య కౌగిలించుకుని నిర్వృతాః, ఎంతో ఆనందాన్ని ప్రశాంతతను పొంది ప్రణీయవత్సాన్ వ్రజమేత్య, వెంటనే ఈ దూడల్ని ఆవుల్ని అన్నిటినీ తీసుకుని బలరామకృష్ణులతో కలిసి ఈ గోపాలకులందరూ మళ్ళీ బృందావనంలో వాళ్ళ నందవ్రజానికి వచ్చేశారు. వచ్చి తజ్జగుహు, అక్కడ ఉన్నటువంటి అందరికీ ఈ విషయాన్ని చక్కగా కీర్తిస్తూ చెప్పారు. ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో, నందునితో, యశోదతో, వీళ్ళందరితో ఏం జరిగిందో తెలుసా, అమ్మో కృష్ణుణ్ణి ఒక కొంగ మింగైపోయింది, కృష్ణుడు ఊరుకున్నాడా, ఆ కొంగని చంపేశాడు, అంతటి గొప్ప కొంగ, పెద్ద కొంగ కృష్ణుడి చేతిలో చచ్చిపోయింది, సంహరింపబడింది అని వాళ్ళు ఆనందంగా ఆ కృష్ణుని యొక్క దివ్య లీలా విశేషాలని, చిన్నపిల్లలు కదా ఎంతో ఆనందంగా తమ తల్లిదండ్రులకు, ఆ బృందావనం గోకులంలో ఉన్నటువంటి నందాదులకు అందరికీ కూడా వర్ణించి చెబుతూ పాడుతున్నారు ఆయన గొప్పతనాన్ని. శ్రుత్వా తద్విస్మితా గోపాః గోప్యశ్చాతి ప్రియాదృతాః ప్రేత్యాగతమివ ఉత్సుక్యాదైక్షంత తృషితే క్షణాః. అక్కడ ఉన్నటువంటి గోపాలకులు పెద్దలందరూ కూడా ఆశ్చర్యంతో ఈ పిల్లలు చెప్పే విషయాన్ని విని, అలాగే గోపికలు కూడా, గోపికలు గోపాలకులు అందరూ విని అతి ప్రియాదృతాః, మిక్కిలి ప్రేమతో ఆదరంతో కూడిన వారయ్యారు. ఎంత విచిత్రం చేశాడు ఈ కృష్ణుడు, ఈ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి ఎన్నో చిత్రాలు లీలలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేత్యాగతమివ ఉత్సుక్యాత్, ఉత్సుకతతో కృష్ణుణ్ణి చూస్తున్నారు వాళ్ళందరూ. ఎలాగా అంటే ప్రేత్యాగతం, మరణం దాకా వెళ్ళి తిరిగి వచ్చినవాడు, మృత్యుముఖం నుంచి బయటపడినటువంటి వాళ్ళని చూసినట్టుగా చూస్తున్నారు. ఐక్షంత తృషితే క్షణ, తృప్తి చెందనటువంటి కళ్ళతో, వాళ్ళకు తృప్తి కలగటల్లా కృష్ణుని చూస్తూ ఉంటే ఇంకా తనివితేరా చూస్తున్నారు. నిజంగా వీళ్ళందరిది ఎంత అదృష్టమో. అహో బతాస్య బాలస్య బహవో మృత్యవో అభవన్ అప్యాసీత్ విప్రియం తేషాం కృతం పూర్వం యతో భయం. ఈ పిల్లవానికి, అయ్యో ఈ పిల్లవానికి పుట్టిన దగ్గర నుంచి, చంటి పిల్లాడిగా ఉన్న దగ్గర నుంచి ఏవో ఒక ఆపదలు వస్తూనే ఉన్నాయి, అన్నీ మృత్యు వస్తుందేమో అని భయపెట్టేంత ఆపదలే వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఎవరైతే ఈ పిల్లవానికి కృష్ణునికి అపకారం చేద్దామనుకున్నారో వాళ్లే ఆపదని పొందారు. విప్రియం అపి ఆసీత్ తేషాం,
ఎవరైతే కృష్ణునికి ఆపద కలిగిద్దాం అనుకున్నారో వాళ్ళకే కష్టం కలిగింది. ఎందువల్లో తెలుసా? కృతం పూర్వం యతో భయం. వాళ్ళందరూ ఇది వరకు చాలామందిని భయపెట్టుంటారు. ఎదుటివాడిని భయపెట్టాలని ప్రయత్నించి ఆపదలు కలిగించే వాళ్ళకి, అలాంటి వాళ్ళకే ఆపదలు వెంటపడొస్తాయి. కాబట్టి కృష్ణునికి అపకారం చేయాలనుకున్న వాళ్ళు వాళ్లే ఆపదల పాలయ్యారు. తాము తవ్వుకున్న గోతిలో తామే పడ్డారు. అథాప్యభిభవంత్యేనం నైవతే ఘోరదర్శనాః జిఘాంసయైనమాసాద్య నశ్యంత్యగ్నౌ పతంగవత్. కృష్ణుణ్ణి అవమానించాలి, అతణ్ణి ఏ విధంగానైనా కూడా సంహరించాలి అనేటువంటి ప్రయత్నంతో వచ్చి ఘోరమైన రూపాలు కలిగిన పెద్ద పెద్ద రాక్షసులందరూ ఏమీ చెయ్యలేకపోయారు. ఘోరదర్శనాః, భయంకరమైన రూపాలు కలిగిన వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు అంతమంది వచ్చి కూడా ఈనాటి వరకు ఈ పిల్లవానికి ఏ విధమైన అపకారము చెయ్యలేకపోయారు. ఈ బాలుని యొక్క పరాక్రమం ముందు వాళ్లే తిరస్కరింపబడ్డారు. జిఘాంసయా ఏనమాసాద్య, ఇతన్ని చంపాలని ఇతని దగ్గరకొచ్చి నశ్యంత్యగ్నవు పతంగవత్, అగ్ని ఎందు పడిన మిడతలాగా మలమలా మాడిపోయారు. వాళ్ళ పాలిటి అగ్నిహోత్రుల్లా ఉన్నాడు కృష్ణుడు, వాళ్ళేమో అగ్నిలో పడ్డ మిడతల్లాగా. కృష్ణుని వల్ల వాళ్ళు ఆపద పొందారు కానీ వాళ్ళ వల్ల కృష్ణునికి ఏమాత్రమూ ఆపద కలగలేదు. అహో బ్రహ్మవిదాం వాచః నాసత్యాః సంతి కర్హిచిత్ గర్గో యదాహ భగవాన్ అన్వభావి తథైవ తత్. నందుడు అనుకుంటున్నాడు, గోపాలకులు అనుకుంటున్నారు, అబ్బో నిజంగా గర్గాచార్యుల వారు చెప్పినటువంటి మాట నిజం. జన్మ ఆయనకు పేరు పెట్టడానికి వచ్చారు కదా శ్రీకృష్ణ పరమాత్మకు. ఆ వచ్చినప్పుడు ఆ పిల్లవాని లక్షణాలు చెబుతూ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు, దైవాంశ సంభూతుడని ఆనాడు గర్గుల వారే చెప్పారు. అహో బ్రహ్మవిదాం వాచ, అలాంటి బ్రహ్మవేత్తల యొక్క మాటలు పొల్లుపోతాయా? అవి సత్యాలే. నా సత్యాః సంతి కర్హిచిత్, ఎప్పటికీ అవి అసత్యములు కాదు. గర్గో యదాహ భగవాన్ అన్వభావి తథైవ తత్, ఆయన చెప్పినట్లుగానే జరుగుతోంది. పరమాత్మ సంబంధమైన దివ్య లక్షణాలన్నీ ఈ బాలునిలో చక్కగా కనిపిస్తున్నాయి. ఈ పిల్లవాడంటే ఎవరు అంటే సాక్షాత్తు నారాయణ సమహ అన్నారు గర్గుల వారు. ఇతడు శ్రీమన్నారాయణుడే తప్ప వేరొకరు కాదు అని నందుడు పెద్దలు అందరూ నిశ్చయం చేసుకున్నారు. ఇతి నందాదయో గోపాః కృష్ణరామ కథాముద కుర్వంతో రమమాణాశ్చ నావిందన్ భవవేదన. ఈ విధంగా ఆ నందుడు కానీ తదితరులైనటువంటి గోపాలకులు కానీ వారిలో ఉన్న పెద్దలు వీళ్ళందరూ ఆ బలరామకృష్ణుల యొక్క దివ్య లీల వినోదములతో వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వాళ్ళు చేసే లీలల్ని దర్శించి ఆనందిస్తూ ఉన్నారు. తద్వారా వాళ్ళకి కలిగే ఆనందం ఏమిటంటే భవవేదనాం నావిందన్, ఈ సంసారపరమైనటువంటి దుఃఖాలు వాళ్ళని ఏమీ చెయ్యలేకపోతున్నాయి. ఇందులో ఎంతో చక్కటి విశేషం ఉంది. భగవంతుణ్ణి ధ్యానం చేయటానికి మనం ఆసీనులమైనప్పుడు కూర్చున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి విషయాలు మన ఏకాగ్రతని భంగం చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఈ శ్రీకృష్ణ స్వామికి సంబంధించిన లీలా విశేషాలను చక్కగా జ్ఞాపకం తెచ్చుకుంటూ తలుచుకుంటూ, అదుగో రోటితో మద్ది చెట్లను పడగొట్టినటువంటి కృష్ణుని యొక్క దివ్య రూపం, పుట్టినప్పుడే శంఖ చక్ర గదా పద్మములు ధరించి తానే విష్ణువునని తెలియజేసిన ఆ పరమాత్ముని దివ్యమంగళ విగ్రహం, అదుగో పూతన యొక్క స్తన్యాన్ని సేవిస్తూ ఆమె ప్రాణాలను హరించిన చిన్ని కృష్ణుడు ఇడుగో అని ఆ కృష్ణుని యొక్క రూపాన్ని హృదయంలో పదిలపరుచుకుంటూ మనం ధ్యానం చేసినట్లయితే అది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ ఈ గోపాలకులు గోపికలు వీళ్ళందరూ ఆ కృష్ణుని యొక్క దివ్య లీలా విశేషాలను అనుభవిస్తూ ఆనందిస్తూ స్మరిస్తూ ఈ సంసార బంధములన్నింటినీ కూడా మర్చిపోయారు. వాటికి సంబంధించినటువంటి దుఃఖాలు వాళ్ళు ఏమాత్రము పొందలేదు అని చెబుతున్నారు. ఏవం విహారై కౌమారై కౌమారం జహతుర్వ్రజే నిలాయనై సేతుబంధై మర్కటోత్ప్లవనాదిభి. ఈ విధంగా బలరామకృష్ణులు అక్కడ బృందావనంలో గోపాలకులతో కలిసి దూడలను మేపుతూ ఎన్నో ఆటలాడారు. విహారై కౌమారై, బాల్యంలో ఆడేటువంటి విచిత్రమైనటువంటి ఆటలన్నీ ఆడారు సామాన్య బాలకుల వలె.
కౌమారం జహతుర్వ్రజే, ఆ బాల్యాన్ని ఆ వ్రజమునందు ఆ విధంగా గడిపారు. నిలాయనై, ఏమిట ఆటలు, దాగుడు మూతలాడారు. సేతుబంధై, చిన్న చిన్న వంతెనలు కట్టారు కాలవలకి. మర్కటోత్ప్లవనాదిభి, కోతుల్లాగా ఎగురుతూ మర్కటముల వలె కూడా ఎన్నో లీలలు చూపించారు. ఈ విధంగా ఆ స్వామి లీలా విశేషాలు వర్ణించి చెబుతూ ఉన్నారు సుఖయోగీంద్రుల వారు. ఇక్కడికి మనం ఈ దశమస్కంధంలో 11వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. 12వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. క్వచిత్వనాశాయ మనోదధత్వ్రజాత్ ప్రాతస్సముత్థాయ వయస్య వత్సపాన్ ప్రబోధయన్ శృంగరవేణ చారుణా వినిర్గతో వత్స పురస్సరో హరి. ఈ విధంగా ఆటపాటలతో గడిపేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఒకనాడు వనాశాయ మనః దధత్, అడవిలోకి వెళ్ళి చక్కగా అందరితో పాటు భోజనం చెయ్యాలని కోరుకున్నాడు. అంటే వన భోజనాలు చెయ్యాలని కోరిక కలిగింది ఆయనకి. మనోదధత్, మనస్సులో నిర్ణయించుకుని, ప్రాతః సముత్థాయ, పొద్దున్నే లేచి, వయస్య వత్సపాన్ ప్రబోధయన్, తన తోటి బాలకులందరినీ మేలుకొలుపుతున్నారు. ఎలాగా అంటే చారుణ శృంగరవేణ, చక్కని శ్రావ్యమైనటువంటి కొమ్ము బూర ఊతూ ఉన్నారు. ఆ కొమ్ము బూర ఊదంగానే పిల్లలందరూ కూడా లేచారు. ఓహో, కృష్ణుడు పిలుస్తున్నాడు, ఈరోజు మనం వనభోజనాలకు వెళ్ళాలని ఉత్సాహంగా. వినిర్గత వత్సపురస్సరో హరి, ఈ విధంగా తన తోటి బాలకులందరికీ కూడా ముందుండి నాయకుడై దూడలతో ఆవులతో చక్కగా వాటిని మేపటానికి బయలుదేరుతూ వనభోజనాలు చేయటానికి వెళ్తూ ఉన్నారు. తేనైవ సాకం పృథుకా సహస్రశః స్నిగ్ధా సుశిగ్వేత్ర విషాణవేణవః స్వాన్ స్వాన్ సహస్రోపరి సంఖ్యయాన్వితాన్ వత్సాన్ పురస్కృత్య వినిర్యయుర్ముద. ఈ విధంగా ఆ గోపాలకులందరూ కూడా, పిల్లలందరూ సహస్రశః, వేల కొలది, ఎంతోమంది గోపాలకులు, వాళ్లకున్న గోవులు దూడలు కూడా వేల కొలది ఉన్నాయి. తేనైవ సాకం, ఆ కృష్ణునితో పాటుగా, స్నిగ్ధా సుశిగ్వేత్ర విషాణవేణవః, మరి గోవుల్ని మేపడానికి వెళ్ళేటప్పుడు కావలసిన సాధనాలన్నీ కావాలిగా. అలా చద్దన్నం కట్టేటువంటి మూట, దాన్ని పెట్టుకోవడానికి అవసరమైనటువంటి కర్ర, అదేవిధంగా కొమ్ము బూరలు, అలాగే వేణువులు, ఇవన్నీ స్వీకరించి స్వాన్ స్వాన్ సహస్రోపరి సంఖ్యయాన్వితాన్, తమ తమకు సంబంధించినటువంటి వేల కొలది ఆవులను దూడలను తీసుకుని, వినిర్యయుర్ముద, ఆనందంగా వచ్చారు ఆ గోపాలకులందరూ కూడా కృష్ణుని యొక్క ఆ బూరతో కూడిన నాదాన్ని విని. కృష్ణవత్సై అసంఖ్యాతై యుధీకృత్య స్వవత్సకాన్ చారయంతో అర్భలీలాభి విజహృహు తత్ర తత్ర. అలా తమ తమ దూడలను ఆవులను తీసుకుని వచ్చి శ్రీకృష్ణుని యొక్క దూడలతో ఆవులతో కలిపేశారు. ఇప్పుడు అన్నీ ఒక గుంపుగా ఏర్పడ్డాయి. యూధీకృత్య, అన్నిటినీ సమూహంగా చేసి దూడలతో సహా ఆవులన్నింటినీ, చారయంత అర్భలీలాభి, ఈ పిల్లలు ఆడుకునేటువంటి ఆటలతోనే ఆ గోవులను మేపుతూ, విజహృహు తత్ర తత్ర, అరణ్యంలో హాయిగా విహరిస్తూ ఆడుకుంటూ ఉన్నారు. ఫల ప్రవాళస్తబక సుమనః పిచ్చధాతుభి కాచగుంజామణిస్వర్ణ భూషితా అప్యభూషయన్. వాళ్ళు అలంకారాలు అలంకరించుకున్నారు. గాజు పూసలు, గురువింద గింజలు, వాటితో చేయబడిన పూసలు, గురువింద పూసలు, అలాగే మణులు, బంగారు ఆభరణాలు, ఇవి ధరించారు వాళ్ళు. వీటితో పాటు ఇంకా ఏమేమి ధరించారంటే ఫల ప్రవాళ స్తబక సుమనః పిచ్చధాతుభి, ఫలములు, చిగురుటాకులు, పూల గుత్తులు, అదేవిధంగా పువ్వులు, నెమలి పింఛములు, వాటితో పాటు గైరికాది ధాతువులు, వీటిల్ని కూడా చక్కగా అలంకరించుకున్నారు. అది అరణ్యం కాబట్టి నెమళ్ళు కోకొల్లలుగా ఉంటాయి. ఆ నెమళ్ళకి సంబంధించినటువంటి ఆ నెమలి పింఛములను వీళ్ళు ఆభరణాలుగా ధరించారు గోపాలకులు. ముష్ణంతో అన్యోన్య సిక్యాదీన్ జ్ఞాతానారాచ్చ చిక్షిపు తత్రత్యాశ్చ పునర్దూరాత్ హసంతశ్చ పునర్దదు. వారి దగ్గరున్నటువంటి వస్తువులను, ఒకళ్ళ దగ్గరున్నటువంటి వస్తువులను వేరొకళ్ళు సరదాగా దొంగిలిస్తున్నారు.
ఒక గోపాలకుని దగ్గర ఉన్నటువంటి చద్దన్నం మూట ఇంకొక గోపాలకుడు దొంగిలించి వాడికి తెలియకుండా వేరొక చోట వేరొకరికి ఇస్తున్నాడు. తరువాత ఎవరి దగ్గరైతే దొంగిలించారో ఆ గోపాలకుడు తన దగ్గరున్నటువంటి వస్తువుని చూడక అది ఎక్కడుందా అని వెతుకుతూ మళ్ళీ ఎక్కడుందో అక్కడికి వెడితే అక్కడి నుంచి వేరొకరికి ఇస్తున్నారు. ఇలా వాళ్ళల్లో వాళ్ళు ఆటలు ఆడుకుంటూ చిట్ట చివరికి ఎవరి వస్తువులు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కానీ ఇటువంటి ఒక చక్కని అందమైన క్రీడలతో ఆ అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు. ఇలాంటి బాల్య క్రీడలు ఎన్నో వర్ణించారు. అవన్నీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.